హాయ్ అండి. ఈరోజు వీడియోలో పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది వచ్చేసి రైస్, చపాతీ, పలావుల్లోకి చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. దీనికోసం పన్నీర్ వచ్చేసి ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. హోమ్ మేడ్ పన్నీరు లేదా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. హెరిటేజ్ పన్నీర్ తీసుకున్నానండి, 200 గ్రామ్స్ ప్యాకెట్. వీటిని స్లైసెస్ లాగా కట్ చేసుకుని వీటిని వేయించుకోవాలండి. వాటి కోసం ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక పావు టీ స్పూన్ సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పన్నీర్ ముక్కలు వేసేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకొని ఉంచుకోవాలండి. వీటిని ఇప్పుడు నూనె వేసుకుని ఒక బాండీలో దానిలో ముక్కలు వేసేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే పచ్చివాసన పోయి పాల వాసన అది పోతుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసమని జీడిపప్పు, హోమ్ గరం మసాలా వేసుకుని వేయించుకోవాలి. దీనిలోకి ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుని యాడ్ చేసుకుందామండి. పచ్చిమిరపకాయలు, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలండి. వీటిలోకి ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుందాం. పుదీనా బాగా ఫ్రై అయ్యాక అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. గ్రేవీ కోసం ఒక 3 టమాటాలు మిక్సీ పట్టేసుకుని మెత్తగా దీనిలో యాడ్ చేసుకుందామండి. ఇక్కడ పెరుగు యాడ్ చేశానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా బాగా వేగినాక దీనిలోకి ఇప్పుడు సాల్ట్, 1/2 స్పూను, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసుకుని బాగా వేగినాక వాటర్ పోసుకుందామండి. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత పన్నీర్ స్లైసెస్ యాడ్ చేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. ఇలా పైకి నూనె తేలుతూ ఉడుకుతుంది కదండి, ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే. కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని చికెన్ తినని వాళ్ళు సండే స్పెషల్గా కూడా వండుకోవచ్చండి. పలావ్లోకి చాలా బాగుంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి.